ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఆయిల్లోకి కొంచెం పచ్చిమిర్చిని వేసి వాటిని మంచిగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే జార్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ ఇక్కడ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. నాకు క్లిప్ మిస్ అయింది. వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు కారాన్ని ఒక్కసారి స్పూన్తో కలుపుకొని దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, అందులో కొన్ని వేసుకోండి గుజ్జు కోసం. వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇలా అయిపోయిన దానిలోకి మిగతా దోసకాయ ముక్కలన్నీ తెచ్చి కలిపేసేయండి. ఇలా కలిపేసుకున్నాక దోసకాయలోని గింజలు ఉంటాయి కదా, అవి మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. చేదు చూసుకొని వేసుకోండి నచ్చితే. వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకోవాలి. ఆయిల్లోకి వెల్లుల్లిపాయలు వేసి ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసి దీన్ని ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం ఫస్ట్ పచ్చడి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసి కలిపేసుకోండి. అంతే, దోసకాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.